హాయ్ అండి సతీష్. ఈ ఫినాలే వీక్ సంబంధించిన ఓటింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మన న్యూస్ బోల్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటాయి. ఎవరు ఎట్లా ఏ పొజిషన్లో ఉన్నారు అనేది. అయితే ఇది ఒక స్పెషల్ వీడియో, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఈ ఓటింగ్కి సంబంధించి ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆ 10:30 గంటల నుంచి 12 గంటల మధ్య మీలో ఎంతమంది మిస్డ్ కాల్ ఇచ్చారో కామెంట్ పెట్టండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కానీ, సంజన కావచ్చు, తనూజ కావచ్చు, పవన్ కళ్యాణ్, డీమోన్ పవన్, ఆ రిమైండర్, ఈ ఐదుగురిలో, ఎందుకంటే నేను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతా ఉన్నా. ఎందుకంటే ఏ రేంజ్లో గేమ్ ఉండబోతుందండి. అందుకే నేను కూడా ఒకసారి మీ ఇన్పుట్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు ఆడియన్స్ ఎట్లా వేస్తున్నారా లేదా, ఓన్లీ హాట్స్టార్లోనే వేస్తున్నారా, లేకపోతే మిస్డ్ కాల్స్ కూడా వేస్తూ ఉన్నారా, మీ ఫేవరెట్ ఎవరైనా కానీ. మెయిన్ సండే 10:30 నుంచి 12 లోపు మిస్డ్ కాల్స్ మీరు ఇచ్చారా లేదా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేశారా లేదా కామెంట్ అయితే చేయండి. అట్లాగే 12 తర్వాత ఇక మండేకి సంబంధించిన కూడా ఓట్లు ఒక హాట్స్టార్లోనే వేస్తున్నారా లేదా మిస్డ్ కాల్స్ కూడా కామెంట్ అయితే చేయండి. ఓటింగ్లో మెయిన్ కీలకం ఏంటంటే, నాకున్న అప్డేట్ ప్రకారం ఒక కంటెస్టెంట్కి సంబంధించి మిస్డ్ కాల్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి అంట, ఇంకొక కంటెస్టెంట్కి సంబంధించి తక్కువ అంట. నేను పేర్లు చెప్పను, ఎవరికి ఓటు వేయండి ఎవరికి వేయండి అని చెప్పను, అది మీ ఇష్టం. ప్యూర్లీ మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకోండి. బట్ ఏదైనా జరగచ్చు. హాట్స్టార్లో వేసాం, అన్అఫిషియల్లో వేసాం, రెండు అవసరం లేదనుకుంటే మీ భ్రమ. తర్వాత మళ్ళీ బాధపడి ప్రయోజనం ఉండదు. చేతులు గాలే కాకులు బట్టి ఉపయోగం ఉండదు కనుక చెబుతా ఉన్నా కదా. అందుకే ఫస్ట్ కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుని, అట్లాగే న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో కూడా నేను పోస్ట్స్లో ఒక పోల్ పెట్టా, అది కూడా లింక్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఓటు వేయండి. ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఫుల్ క్లారిటీ వస్తుంది. వీకెండ్ అయ్యేసరికి అసలు ఎవరు ఏంటి పొజిషన్ అని ప్రస్తుతానికి క్లారిటీ వస్తూ ఉంది. నేను చెబుతా ఉన్నా కదా, ఈవినింగ్ మార్నింగ్ కూడా కంపల్సరీగా ఎవ్రీడే 2 వీడియో అనాలిసిస్లు అయితే ఉంటాయి. అయితే మెయిన్ ఏంటంటే హాట్స్టార్కి సంబంధించి మీకు ఇంకోటి ఏ డౌట్స్ ఉన్నా ఈ ఓటింగ్కి సంబంధించి, మిస్డ్ కాల్ కావచ్చు, హాట్స్టార్లో ఓటింగ్ కావచ్చు, ఓవరాల్గా విన్నర్ ఎవరు ఏంటి, ఓటింగ్ ప్రాసెస్ గురించి కావచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే పెట్టండి. వీడియోలోనే మరీ ఎక్కువ కామెంట్స్, ఎక్కువ డౌట్స్ వచ్చేయంటే ఒక స్పెషల్గా వీడియో చేసి మీకు ప్రతి కామెంట్కి మీ ప్రశ్నలు అన్నింటికి నేను రిప్లై ఇస్తాను. లేదు కొద్దిమందికి కొద్దిగా డౌట్లు ఉన్నాయంటే వెంటనే మీరు కామెంట్ దగ్గర రిప్లై అయితే ఇచ్చేస్తారు. తక్కువ డౌట్స్ ఉన్నాయి ఎట్లా అనుకుంటే అది మర్చిపోకండి. ఎందుకంటే మెయిన్ ఏంటి, ఎంతవరకు ఒక లెక్క, ఈ 14 వారాలు మీరు ఎంత కష్టపడి ఓట్లు వేశారా, ఇష్టపడి ఓట్లు వేశారా అనేది ఒక లెక్క. ఈ వీక్, ఈ 4 రోజులు మరో లెక్క. ఇది ఒక ఎత్తు. ఇంతవరకు ఒక ఎత్తు, ఇకపైన మరొక ఎత్తు. ఏమాత్రం అశ్రద్ధ చేసిన, ధీమా పడిన పరిస్థితి అయితే చాలా టఫ్ ఫైట్ వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. సో విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు వేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, కింద పడి మీద పడి. ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దు నేను చెప్పను. మీకు ఎవరు రియల్గా నచ్చారు, ఎవరు కనెక్ట్ అయ్యారు, మీకు చూసే కోణాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో నచ్చుతారు. అది మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఏదో రకంగా నచ్చుతారు కదా. సో వాళ్ళకైతే మీరే కదా, మీరు ఫ్యాన్ అవుతారా లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా ఏంటంటే ఓట్లు వేయండి. కుదిరితే వీలైతే ఒక 5 మందిని 10 మందిని వేయించుకోండి. చెబుతాను కదా, నాకున్న అప్డేట్స్ ప్రకారం, నాకున్న సోర్సెస్ ప్రకారం చాలా ప్రాంతాల నుంచి, చాలా కాలేజీల నుంచి, చాలా స్కూల్స్ నుంచి, చాలా విలేజ్ల నుంచి, ఇంకా మీరు చెబితే ఆశ్చర్యపోతారు, డ్వాక్రా సంఘాల నుంచి రకరకాలుగా జరుగుతుందండి ఓటింగ్. నేను ఆశ్చర్యపోయా విపరీతంగా. కమ్యూనిటీస్ గ్రూప్స్ నుంచి ఇక ఈ స్థాయిలో ఈ యాంగిల్లో అని లేదండి. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. ముచ్చటేసింది నాకు కూడా. వాళ్ళు కష్టపడుతున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారండి. సో ఎక్కువ మంది ఆడియన్స్కి ఎవరైతే జెన్యున్గా నచ్చారో వాళ్ళే కదా విన్నర్. ఇప్పుడు మీరే కదా డిసైడ్ చేసేది ఎవరికి 1 పొజిషన్ ఎవరు, 2nd పొజిషన్ ఎవరు, 3rd పొజిషన్ ఎవరు, 4th పొజిషన్ ఎవరు అనేది. సో అందుకు ఓట్లు అయితే వేసుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఎక్కువ మంది అడుగుతున్నది మిస్డ్ కాల్స్ రోజుకు ఒకటే. మిస్డ్ కాల్స్ ఏంటంటే చెప్పే కదా, ఒకరికి భారీగా పడుతుంటే ఒకరికి తక్కువ అంటే ఎందుకు. ఇంకోటి ఏంటంటే ఒకేసారి ఎక్కువ మంది వేయడం వల్ల వరుసగా టకా 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 రింగ్ ఇస్తూనే అదే పని మీద ఉండడం వల్ల కూడా ఎంగేజ్ వస్తూ ఉంది. మీరు ఒకసారి వేసేసేయండి, ఆపేసేయండి. ఇంకా మీలాగే చాలామంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వేయాలనుకునేటప్పుడు ఇంకా ఎంగేజ్ వస్తే డిస్టర్బ్ అవుతారు. సో మీరు ఒకసారి వేస్తారా ఓకే, ఇంకా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఒక 3 సార్లు ఇచ్చేసేయండి. రింగ్ అయ్యిందో లేదో చూడండి. బీపీ పట్ట ఎంగేజ్ సౌండ్ తెలుసు కదా, అట్లా వచ్చిందంటే ఓకే. అది మీది ఎప్పుడైతే రింగ్ వచ్చిందో ఓకే, సాటిస్ఫాక్షన్ పక్కా పడినట్టుగా. ఇంకోటి ఏంటంటే స్పామ్ అని, ట్రూ ఇది ఫేక్ అని రకరకాల పేర్లు వస్తున్నాయి. ఏంటంటే ట్రూ కాలర్లో ఏం వచ్చిందనేది మీరు పట్టించుకోవద్దు. ఈ వీక్ అంతా రకరకాలుగా సేవ్ చేస్తారు. ఈ వారం రోజుల్లో ట్రూ కాలర్లో ఆ పేరు మీరు రింగ్ చేసేటప్పుడు ఏమొస్తుందో వద్దు. అందుకే నేను మిస్డ్ కాల్ నెంబర్లు కూడా పేరు పెట్టి పక్కన నెంబర్ పెట్టి వీడియో కింద ఇస్తాను కదా, ఆ నెంబర్ చూసి కొట్టండి అంతే.
ఇప్పుడు ఎందుకంటే ట్రూ కాలర్లో ఎక్కువ మందిని ఏం సేవ్ చేస్తారో అట్లా వస్తాయి. ఇప్పుడు నాకు జర్నలిస్ట్ సతీష్ అని, లేకపోతే ప్రెస్ సతీష్ అని, మీడియా సతీష్ అని, లేకపోతే న్యూస్ బౌల్ సతీష్ ఎట్లా నా పేరు ఎట్లా సేవ్ చేసుకుంటే ఎక్కువ మంది చేసుకుంటే అట్లా వస్తూ ఉంటుంది అది. సో ఆ ట్రూ కాలర్ని అయితే వాడు అట్లా తీసుకొని ఇది చేస్తాడు కనుక దాని మీద కూడా గవర్నమెంట్ కొత్త రూల్స్ అన్ని పెడుతుంది. ఇది ట్రూ కాలర్ వాడు పెట్టినప్పుడు స్పామర్స్, చీటర్స్, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మంచి అందరికీ నమ్మకం కలిగే మాదిరిగా ఏదో కంపెనీ పేరు, ఐఏఎస్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరనో, లేకపోతే ఇంకేదైనా ఇట్లా ప్రొఫెసర్ అనో రకరకాలుగా పేర్లు పెట్టుకుని ఎవడికి వాడు సైబర్ క్రైమ్ వాళ్ళు జిల్లా జడ్జి గారనో, లేకపోతే మీకు సిబిఐ అనో, సిఐడి అనో, లేకపోతే ఇట్లా ఏదో ఒకటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఇవన్నీ చెప్పుకొని పెట్టుకొని మోసం చేసేదానికి ఆ కాల్ అయ్యో ఇది బ్యాంకర్ అంట, బ్యాంక్ మేనేజర్ గారంట, స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఇట్లా చూసేటప్పుడు అయ్యో మేనేజర్ గారంట మీ అకౌంట్ ఏంటంటే అది బ్లాక్ అయినట్టు ఉందంటే అవునా సార్ ఏంటి సార్ సో అని చెప్పి మోసం చేయడం. సో ట్రూ కాలర్లో ఏ పేరు వస్తుందని మీరు తీసుకోవద్దు, పట్టించుకోవద్దు, దాన్ని పక్కన పెట్టేసండి. స్పామ్ వచ్చిందా, ఇంకో పేరు వచ్చిందా, ఇంకో పేరు వద్దు. మీరు కేవలం చేయాల్సింది రింగ్ వచ్చిందా లేదా, రింగ్ అవుద్ది. ఆ బీప్ సౌండ్ వస్తే ఆ రోజుకు 10 సార్లు వేసుకుని ఓకే, కానీ ఒకసారి వేసి వదిలేయండి. మీకు రింగ్ రాకపోతే వెయ్యండి. ఒకసారి అయిన తర్వాత కౌంట్ అయిపోయినట్టుగా మీ ఓటు కౌంట్ అయిపోయినట్టు. మీరు పదే ట్రై చేయడం వల్ల మీరు ఏదైతే కంటెస్టెంట్కి ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మిగతా వాళ్ళు వేసేదానికి డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు ఒకవేళ వేసేటప్పుడు రింగ్ అవ్వట్లేదు అనుకోండి, రింగ్ అయినంత వరకు ఇవ్వండి, ఆపేసేయండి, వదిలేసేయండి. హాట్స్టార్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళంతా వేసుకోవచ్చు. అది కూడా సబ్స్క్రిప్షన్ అక్కర్లా. జియో హాట్స్టార్లో అదేంటి బిగ్ బాస్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, ఓటు వేసేదానికి తీసుకోవాలంటే అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఆ జియో హాట్స్టార్ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా బిగ్ బాస్ తెలుగు ఓట్ అని కొడితే వస్తుంది. లైవ్ కింద కావచ్చు, ఎపిసోడ్ కింద కావచ్చు, ఓట్ అని వస్తుంది కదా. సింగిల్ ఒకసారి టచ్ చేయగానే రైట్ మార్క్ వచ్చి వస్తుంది కదా. సో సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. ఇక్కడ ఎందుకంటే పీక్స్కి వచ్చింది. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ఒక మాట చెబుతా. ఇప్పుడు మన మలయాళం సీజన్ 7కి సంబంధించి ఇట్లాగే ఒక కంటెస్టెంట్ బాగా డబ్బులు ఖర్చు పెట్టి 16 లక్షలు పెట్టి విన్నర్ అయిపోయిందంటే తర్వాత బాధపడే రైటర్ రాంగ్ తర్వాత బాధపడే చేతులు గాలి కాకులు పట్టే కంటే ముందే ప్రయత్నాలు చేసుకోవచ్చు కదా. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. సోషల్ మీడియాని ఎంత బాగా వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత వాళ్ళ తరపున పనిచేసే వాళ్ళందరూ వాడుకుంటారు. 5 కంటెస్టెంట్లకు సంబంధించిన కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సా, ఫ్యాన్సా, పియర్సా వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు సార్ ఎలాగో గెలవాలని ట్రై చేస్తారు తప్ప ఎందుకులే చూద్దాంలే ఆడియన్స్ ఓట్లు వేస్తే గెలుస్తాం అది కాదు. ఒక 100 మందితో వేయించుదామా, 1000 మందితో వేయిద్దామా, ఎలా ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుదాం, రకరకాల బీజిఎంలు పెట్టేసి సాంగ్స్ పెట్టేసి ఆ ప్రభావం అయితే చూపిస్తూ ఉంటారు. కనుక సింపతి వచ్చే మాదిరికి కావచ్చు, నిజంగా డిజర్వ్ కావచ్చు, పక్క వాళ్ళ మీద నెగిటివ్ చేయొచ్చు, సామధాన భేద దండోపిల్లల మీద అన్నీ వాడుతూ ఉంటారు, రచ్చ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే కాలేజీలని, స్టూడెంట్స్ అని, యూనివర్సిటీలని, రకరకాల విలేజ్లకు పోయి రకరకాలుగా సో అవతల వాళ్ళు నెగిటివ్ చేసి ఈ దశలో ఇంకా నెగిటివ్ చేస్తారు. బట్ అది కాదు, ట్రోల్ చేయడం కావచ్చు, నెగిటివ్ చేయడం కావచ్చు, బాట్స్ ద్వారా ఇన్ని రోజులు వేసి బాగుందంట, అదొక మైండ్ గేమ్ వెబ్సైట్స్లో. ఇప్పుడు ఇంకా వెబ్సైట్స్లో వేసేదానికి ఏం ఉపయోగం ఉంది, ఇంక బాట్స్ ద్వారా వేసిన వేస్ట్ కదా. అయితే హాట్స్టార్లో లేదా మిస్డ్ కాదు. సో దీని మీద పెట్టండి. ప్రోమోల కింద, రివ్యూల కింద, ఎపిసోడ్ల కింద మీరు కామెంట్లు పెడుతున్నారు. కామెంట్లు పెట్టినంత మాత్రాన మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్నర్ అయిపోతారు, టాప్ 3లో ఉంటారు అనుకుంటే మీ భ్రమ. ఖచ్చితంగా ఓట్లు అయితే వేయండి. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, చెయ్యాలి కూడా ఖచ్చితంగా ఈ ఫైనల్ వీక్లో. సో ఇన్ని వారాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెబుతా ఉన్నాం కదా. మళ్ళీ తర్వాత అయ్యో అట్లా అయిపోయింది, ఎట్లా అయిపోయింది, గెలుస్తారు అనుకుంటూ వద్దు. ఎందుకంటే చాలా టఫ్ ఉంది, ఎందుకంటే ఒకసారి వచ్చేది అవకాశం. ఇంతవరకు వచ్చారు, టాప్ 5 వరకు వచ్చేదానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు, మీరు కూడా ఎంత ఇష్టపడ్డారో మీ ఇష్టం వాళ్ళ కష్టం కలిసి ఇంతవరకు వచ్చారు కదా. మరి ఒక్క అడుగు కాబట్టి మిస్ కాకండి. మిస్డ్ కాల్స్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇంకా ఓవరాల్ ఓటింగ్కి సంబంధించి కావచ్చు, విన్నర్ విషయంలో కావచ్చు, ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే సూట్ కేసు గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. సూట్ కేసుకి ఎవరు డిజర్వ్ ఏంటని మీకు కనిపించిందో కామెంట్ పెట్టండి, నా అనాలిసిస్ చేస్తా. అట్లాగే ఈ సీజన్లో ప్రస్తుతానికి టాప్ 5 రెమ్యునరేషన్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇన్స్టాలో కావచ్చు, ఇక్కడ వీడియో కింద కూడా మీరు ఎనీ టాపిక్ గురించి కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా స్పెషల్ వీడియో అయితే చేస్తాను.